భూలోకరంబ ఇవాళ కూడా నీకు నైవేద్యం నచ్చలేదా అమ్మోరా? మా కర్మ, మాకెవ్వరికి జరగని రాజభోగం దొరగారు నీ కంపెత్తున్నారు అంతేలే. పందికి పన్నీరని తెలుస్తుంది, నీకు ఆయన గారు అనలేదు, ఆయనకి నేను అంటం లేదు. వసే పిచ్చి ఎర్ర మొగమా, శుభ్రంగా తిని కోక సుట్టి నగలు ఎట్టుకుని పైకొట్టు. ఈ కోటకి రానివై మా దొరని మమ్మల్ని ఏలుకో. ఎంత పొగరే నీకు, నా సైతి ఏం చూస్తానే? నీ సన్నాసి మొగుడొచ్చి నేను వద్దరెత్తాడనా? ఆడు సచ్చిన రాడే, ఒకేళ్ళు వచ్చిన దొరగారు గుండేసి కాల్చి చంపేస్తారే. ఆయనకి ఎలక ఏనుగు మడిసి పీనుగు అన్ని ఒకటే, నీ మొగుడు కూడాను. పోతానే పిశాసి. వచ్చావు నువ్వు ఏడ్చిన నేపు తినే కంటే ఇదిగో గన్నేరు పప్పు, ఇది మింగిస్తావు. రేపటి నువ్వు సత్తే మాటకి నాకు పట్టాలు సెక్కాలు. వచ్చేవు సావే సావే అని నీ సత్తి నీ కడుపులు పడతాను. అమ్మా 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 బాబు ఏడవకమ్మా, నీకేం భయం లేదు. బాబు మీ నాన్నగారు బాగున్నారా? ఎక్కడున్నారు? నువ్వెలా వచ్చావు? నిన్ను కూడా ఎత్తుకొచ్చాడా రాక్షసుడు? అబ్బే నీవే వచ్చావు. నాన్న మావయ్య పోలీసులు అంతా ఈ చుట్టుపక్కలే ఉన్నావు, నీకోసమే ఎదుగుతున్నావు. అయితే మీ నాన్నగారిని పిలువు. తొందరపడకూడదమ్మా, ఈ గొప్పవాడు రాక్షసుడు. మనం జాగ్రత్తగా వల పన్ని వాడిని పట్టి. కూర్చో, 2 ముద్దలు పెరుగన్న తిందు గాని ఎంత చిక్కిపోయావో. వద్దు, ఇది పాడుకూడు, ఆ పాపిస్టాడు పంపించాడు. నీ చేత్తో ముద్ద కలిపాక ఈ అన్నానికి పుణ్యం వచ్చేసిందమ్మా. నీకు నాకా? అలాగే, మీ నాన్నగారు వచ్చిన తర్వాత ముగ్గురం కలిసి భోజనం చేద్దాం. యాదవ దేవుడు, గుడ్డు దేవుడు, సన్యాసి దేవుడు, నీలాంటి మగసిరిన మడిసికేమో కడుపు నిండా కూడుండదు. సాగుబడి చేతకాని సన్నాసులకి ఏళ్ళకి 6 ఎకరాలు రాజ్యాలు ఇస్తారు. మనము 2 ఉంగరాలు, 2 వాచీలు, 1000 డబ్బు జాగ్రత్త చేశాను. మన రంగం వెళ్ళిపోదా? త్వరగా కానీ నాకు ఏంట 3 సరిపో. మన ఏ కాస్త తొందరపడ్డా వాడు దొంగ దెబ్బ కొట్టి నిన్ను నన్ను చంపేస్తాడని శ్రీధర్మావ చెప్పాడు.
అందుకని మనం చాలా కండిషన్డ్ గా ప్లాన్డ్ గా ఎక్కడ చెప్పు నడు నన్ను కొట్టు తిట్టు ఎవరా నువ్వు పో బయటికి నువ్వెవరితో నన్ను పొమ్మడానికి నేను ఈ కోటకి రాజుని నా ఇష్టం నా రాజ్యం ఎవడరా నువ్వు ఏదిరా నీ రాజ్యం ఇక్కడికి ఎలా వచ్చావు ఎందుకు వచ్చావు నీకు దానికి సంబంధం ఏమిటి నీకు ఈ గాడిదకి ఉన్న సంబంధం ఏమిటి చెప్పరా చెప్పు ఈ గాడిద నా బానిస ఈ ఆడది మనకు తెలీదు చెప్పు చెప్పరా చెప్పు చెప్పురా అత్తి సేటుకి ఆబా ఆబా అక్కడికి పోయి కూర్చో సేటు నేను అడ్డు రాకపోతే వాడి చేతుల్లో నువ్వు ఈ పాటికి కరుసైపోయేవాడు ఇప్పటికైనా తెలిసిందా నా యాలియేషను సేటు ఇప్పుడు చెప్తా నాకు దానికి సంబంధం ఏమిటో నీ గుడ్డి దర్బార్లో దివిటి వేసినా కనపడదు నీ చెవిటి దర్బార్లో టముక్ కొట్టినా వినపడదు నీ కర్మ రాత్రిపూట రోజు ఈ లంకిని ట్రేలో ఏదో మోసుకుపోతుంది అనుమానం కలిగి ఇయాల దాని అంటే వెళ్ళాను నేను లేకపోతే మా బండోడు జడుచుకుంటాడని దుప్పటి కప్పాను అది నీకు అర్థం కాదులే నీ లంకిని భోజనం అక్కడ పెట్టి ఆ ఆడదాన్ని తిట్టింది గన్నేరు పప్పు తిని చచ్చిపోమని సలహా చెప్పింది సప్లై కూడా చేసిందిలే ఈ పిచ్చిదేమో సరేనంది నేను దాక్కుని చూశాను అది వెళ్ళిన వెంటనే ఇదేమో తినబోయింది అది చచ్చిపోతే నీ మీద కూలీ కేసు వస్తుందని జాలేసింది సేటుకు చెప్పకుండా తినొద్దు అన్నాను నువ్వెవడరా అని అడిగింది నేను లాక్కోబోయాను అన్ని తన్నేసింది అదిగో చూసుకో ఆ బర్ని ఇప్పుడు అర్థమైందా సేటు నేనెవరును నాకు దానికి సంబంధం తప్పైపోయింది నిన్ను అనవసరంగా కొట్టాను ఏ లాభం నమ్మిన బంటుని పోగొట్టుకున్నావు చూస్తూ ఉండు నీ మనుషులే నిన్ను ముంచేస్తారు రే బండా అరిష్టా అరిష్టా